ఉంది. ఇంతమంది మహిళలు యుగధర్మం గురించి మనం తెలుసుకోవడానికి కూడా ముందుకు వచ్చారు. చాలా సంతోషం. ఇది 2500 సంవత్సరాల పూర్వం ప్రతి నెల ఆచరించేవారు. అప్పుడు అందరికీ సుఖము, శాంతి, సమృద్ధి, ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఎవరికి దుఃఖితం కానీ దరిద్రం కానీ ఏది లేకపోయేది. 2500 సంవత్సరాల తర్వాత లుప్తమైపోయింది. మళ్ళీ అక్కలకోటలో 1944 విజయదశమి రోజు అన్నమాట ఉదయం 9 గంటలకు ధర్మస్థాపన జరిగింది. మీకంతా తెలుసు. గాంగపూర్ పూర్ణ దత్తావతారం అంతా తెలుసు అనమాట. అక్కడ నుంచి లక్ష్మీ నరసింహ సరస్వతి అవతారము. ఆయన 500 సంవత్సరాల క్రితం అనమాట అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైల మఠంలో కడులివనం ఏదైతే అనమాట కడులివనం ఉందో అక్కడికి బయలుదేరి అక్కడ 300 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. తపస్సు అనమాట. ఆయన 300 సంవత్సరాల తర్వాత ఆయన వాల్మీకి బాగా పెరిగిపోయింది. అక్కడ ఆడవాళ్ళు కూడా లేవు. దాని మీద అనమాట వృక్షాలు, చెట్లు, లతలు, పిట్టలు, గుడ్డలు ఏర్పాటు చేసినాయి. కొన్ని రోజుల తర్వాత అనమాట, చాలా రోజుల తర్వాత ఒక చెంచాతను అనమాట కట్టెలు కొట్టడానికి అడిగి రావడం జరిగింది. ఆ కట్టెలు కొట్టినప్పుడు గుడ్డని సిప్పాయి అనమాట పుట్ట మీద పడడం జరిగింది. దానికి రక్తం చిందితే ఇక్కడ ఏదో ప్రాణి ఉందనుకోని చెప్పేసి మట్టి వెడల్పు చేసినప్పుడు ఆజానుభావుడు పూర్ణ దత్తావతాడు అనమాట. ఆయన అనమాట ఆజుమంటే నిలబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి మతి స్థితిని కోల్పోతాడు. తర్వాత ఆయనకు ఆశీర్వాదించి భారతదేశం నలుగులో తిరుగుతూ 1856లో అక్కలకోటలో మళ్ళా ప్రకటమవుతాడు. ఆయన 22 సంవత్సరాలు అనేకమైన నీళ్ళు చూపించి ఆయన అనమాట వాళ్ళ శిష్యుడు, ప్రియమైన శిష్యుడు బాలప్ప మహారాజుకి అనమాట, మీరు కలికి యొక్క అవతారం, ఈశ్వర అవతారం జరగబోతుంది, మీరు దాని గురించి ఒక గురుమందిర్ నిర్మాణం చేయండి అని ఆయన అధికారం ఆయన కాదు బాలప్ప మహారాజుకి అప్పచెప్పి ఏకము రుద్రాక్ష పాదుకలు అధికారం సర్వశక్తులు ఆయనకు ఇచ్చేసి అనమాట ఆయన శరీరం వదిలేయడం జరుగుతుంది. తర్వాత బాలప్ప మహారాజ్ చాలా రోజులు దాన్ని మెయింటైన్ చేశాడు. తర్వాత గజానంద్ మహారాజ్, తర్వాత 4వ సిద్ధ పురుషుడు గజానంద్ మహారాజ్ అక్కడ అనమాట మళ్ళా ఉత్తరాధికారం తీసుకొని 1944 విజయదశమి రోజు అక్కడ ధర్మస్వామి చేయడం జరిగింది. అంతకుముందు అనమాట ఏదైతే మీరు దత్తాత్రేయ గారు చూసాక 4 శిలికాలు, అది వేదాలకు కూడా ప్రతీక. ఎక్కడైతే ఆవు ఉంటుందో 4 వేదాలని చెప్పని ధర్మం ఏదైతే అగ్నిహోత్రం ఉంటుందో దానికి కావాల్సిన అభిధరమైన కూడా గోవు అందిస్తుంది. కాబట్టి ఆయన ఎప్పటికీ 4 శునకాలు ఆవు వెనకాలే ఉంటుంది. అదే ఒకసారి గురుమంతులు అనమాట సడన్ అనమాట ఒక రోజు ఏం జరుగుతుందంటే మహారాజు దగ్గర కూర్చుంటాడు. భగవాన్ పరశురాముడు 4 శునకాలను తీసుకొని అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆ శునకాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే దీనాస్థితి అంటే ప్రాణం ఉందా లేదా, ఉంటే ఎక్కడో తన శరీరంలో ఒక భాగం ఉండొచ్చు, వదిలేయచ్చు కూడా, అలాంటి స్థితిలో ఉంది. అప్పుడు భగవాన్ పరశురాముడు వారు కూడా గజానంద్ మహారాజ్ గారికి అడిగాడు, ధర్మం ఈ స్థితిలో ఉందంటే మానవ జాతి. మన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ గారు రానందున వారి యొక్క కుమారుడు సాయి గారు వచ్చారు. వారి ఇక్కడ స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాను. సాయి గారు కొద్దిగా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. వేదం అంటే జ్ఞానం. 4 వేదాల జ్ఞానం ఏదైతే కుక్కలు జయించాడో మానవ జాతికి అంతటికి జ్ఞానం అనమాట ఆ స్థితిలో ఉంది. మీరు ఏం చేయగలుగుతారని అడిగాడు అనమాట. అడిగినప్పుడు గజానంద్ మహారాజ్ ఎవరైతే అనమాట ధీరస్థితిలో ఉన్నప్పుడు అనమాట మహారాజు కరుణాభావం తయారు ఇచ్చేసి, నేను మీ ధర్మం ఆ స్థితిలో కనుక ఉంటే దాన్ని మేము పునర్జీవనం గావిస్తాము అని అనమాట గురుగారికి మాటిస్తాడు. అప్పుడు తర్వాత అనమాట మీరు దాన్ని పునర్జీవనం గావిస్తే మేము అది గురుదక్షిణ కింద స్వీకరిస్తామని చెప్పి భగవాన్ పరశురాముడు అనడం జరుగుతుంది. కాస్త లేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ భగవాన్ పరశురాముడు దుఃఖమైపోతాడు. అప్పుడు గురుగారు అనమాట గజానంద్ మహారాజ్ గారు మా గురుగారు అడగగానే అనమాట నేను ప్రతికి ఎందుకు చేయలేకపోతానని చెప్పేసి చింతాకాశం అవుతాడు. కొన్ని రోజుల తర్వాత అనమాట విజయదశమి ఆడిపోతుంది. సప్తమి అశ్వి నవమి 3వ మౌనం పాటిస్తూ విజయదశమి రోజు అనమాట గురువు అనమాట గురుదక్షిణ అనమాట ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు విజయదశమి 9 గంటలకు అనమాట ఒక రాగి చెంబులో నీరు పెట్టుకొని తులసి దళాలు పెట్టుకొని మా గురుగారు అనమాట త్రిలోక సంచారాలు ఎందుకు వెతికి కష్టపడాలి అని చెప్పి ఆలోచించి ఎప్పుడోసారి అనమాట మౌనం వీడాలని అనుకుంటాడు. సరిగ్గా ఉదయం 9 గంటలకు అనమాట 1944 విజయదశమి రోజు 9 గంటలకు అనమాట ప్రకటన అవుతాడు భగవాన్ పరశురాముడు. ఏమాత్రం లేట్ చేయకుండా ఒక అనమాట ఏ దేవిదోలో సావధానం, ఏ ఋషిమోడో సావధానం, ఏ పంచభూతో వీళ్ళందరికీ అనమాట సాక్షిగా పెట్టి అనమాట గురుదక్షిణ ఇస్తాడు. ఏమని, నేను శుద్ధ పునర్జీవనం గావిస్తాను, ఈ పృథ్వీ సుఖశాంతి సమృద్ధి అవుతుంది, పూర్వ బంగారు దేశం భారతదేశం అవుతుందని చెప్పి గురుదక్షిణ ఇవ్వవచ్చు. అప్పటి నుంచి అన్నమాట ఈ యొక్క అగ్నిహోత్రం 4 వేదాలు ఏదైతే జ్ఞానం ఉంటుందో 4 వేల సారాంశమే అగ్నిహోత్రం.
ఒక వేదం చదవాలంటే 8.5 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలు చదవాలంటే 54 సంవత్సరాలు పడుతుంది. 54 సంవత్సరాలు చదివినా కానీ ఇదే ధర్మాన్ని ఆచరించాలి. మీరు వేదాలు వెంకీ ధర్మ స్వాధ్యాయాన్ని ఎడో ధర్మ సనాతన 4 వేదాలు చదివినాను కానీ ఇదే ధర్మాన్ని ఆచరించాలి అట్లా అనమాట. తర్వాత గురుదక్షించిన తర్వాత కాసేపటికి మహారాజు యోగస్థితికి వెళ్ళిపోయారనమాట. ఆయన నోటి ద్వారా ఎప్పుడైతే మంత్రాలు చదివామో 4 వేల జ్ఞానాన్ని 7 శ్లోకాలు అనమాట రిలీజ్ చేయడం జరిగింది అనమాట. 7 శ్లోకాలు అనమాట. అదే యజ్ఞం అంటే ఏదైతే మూలధర్మం ఉందో ఆ యజ్ఞం అనమాట మళ్ళీ పునర్జన్మ. యజ్ఞం వల్లనే సమస్త పృథివీ మళ్ళీ కొత్త నిర్మాణం జరుగుతుంది. సమస్త ప్రాణులకు సుఖమయ జీవనం జరుగుతుంది. మానవ ఏదైతే జ్ఞానం లభించిపోయిందో ముక్తమైపోయిందో అది మళ్ళీ తిరిగి అనమాట ఆవరిస్తుంది అని ఈ యొక్క 4000 సారథి అగ్నిహోత్రం ఇచ్చారనమాట. మళ్ళీ అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనమాట విజయం జరిగింది. ఇది అగ్నిహోత్రం అనమాట మూలధర్మం యుగధర్మం. ఇప్పుడు ఉత్పన్నమైన సమస్యలన్నింటికి పరిష్కారం ఉందన్నమాట. సమస్యలంటే మీరు చూడండి ఈరోజు చాలా రకాల నియమాలు వచ్చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యం చూస్తూ మీరు అంతేగా చూస్తుంది కదా. కానీ అన్నిటికీ చక్కనైన పరిష్కారమే ఇప్పుడు అగ్నిహోత్ర యుగధర్మం కింద చెప్పబడుతుంది. చాలా సార్లు మీరు ఏదైనా చేయొచ్చు. ఈరోజు చాలా మంది కనబడి అన్ని కాలుష్యం అయిపోయినాయి. వాయు కాలుష్యం, ఇంటి కాలుష్యం, వాటర్ కాలుష్యం అన్ని కాలుష్యమై లాస్ట్ మన హృదయం కూడా కాలుష్యం అయిపోయింది. అది అన్ని కాలుష్యం తొలగించి ఒక మంచి పవిత్రమైన వాతావరణం తయారు చేసి ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎవరికైనా సరే అన్ని మనకు లభిస్తున్నాయి కానీ ప్రశాంతత చాలా